బ్రేకింగ్ న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో 11 గంటల 45 నిమిషాలకు అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు కేంద్ర రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన కోసం 8:30 నుంచి 9:30 వరకు అక్కడే ఉంచుతారు. తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలు కానుంది. ఢిల్లీలోని నిగంబోధ్లో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ అగ్రనేతలు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అయితే కూడా మరి కాసేపట్లో జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే అంతిమయాత్ర కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ గా కొద్దిసేపు క్రితమే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఏఐసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం ఏఐసీసీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో పార్థివ దేహాన్ని ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. పార్థివ దేహం వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్లే సందర్భంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని లోపలికి తీసుకువెళ్లారు. ప్రెసిడెంట్ అంతిమ వీడ్కోలు పలికేందుకు ఐసీసీ కార్యాలయంలో ఈ పార్థివ దేహాన్ని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రావడానికి ముందు ఆయన భార్య గుర్చరణ్ కౌర్ అలాగే కుటుంబ సభ్యులు ముందుగా ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన గుర్చరణ్ కౌర్ ను రాహుల్ గాంధీ ఈ పార్థివ దేహాన్ని ఏర్పాటు చేసే ప్రాంగణానికి రాహుల్ గాంధీ తీసుకుని వెళ్లారు. ఇక ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ నేతలు, మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సందర్భంలో కేంద్ర మంత్రులు చేసిన పలువురు గాని సర్వేష్ సత్యనారాయణ, ఇతర పలువురు మాజీ కేంద్ర మంత్రులందరూ కూడా ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. తమ అభిమానాన్ని చూసేందుకు ఇటు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. మొత్తగా తుది వీడ్కోలు పలికేందుకు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఏఐసీసీ కార్యాలయం చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సందర్శనార్థం ఎవరైతే పబ్లిక్ ఉంటారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.